హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ హౌస్లో లైవ్లో అందరినీ లివింగ్ రూమ్లో కూర్చోమని బిగ్ బాస్ చెప్పాడు. 2 వీక్స్ అయిపోయింది ఇప్పటివరకు గేమ్ స్టార్ట్ అయ్యి. సో మీరంతా మీ ఫ్యామిలీ మెంబర్స్ని మిస్ అవుతున్నారు. అయితే హౌస్ మేట్స్ అంతా అనుకున్నారు ఎవరన్నా వస్తున్నారు కావచ్చు అనుకున్నారు. కానీ బిగ్ బాస్ ఏం చెప్పాడంటే వాళ్ళ ఫ్యామిలీకి రిలేటెడ్ వస్తువులు పంపించాడు బిగ్ బాస్. అందులో ఒక ట్విస్ట్ పెట్టాడు. ఏంటంటే ఒక 5 హౌస్ మేట్స్కి మెంబర్స్కి మాత్రమే వస్తుంది. అయితే మిగతా అందరు కంటెస్టెంట్స్ 2 పర్సన్స్ స్క్రీన్ మీద వచ్చిన పేర్లు 2 పర్సన్స్ ఉంటే వాళ్ళిద్దరికి మిగతా హౌస్ మేట్స్ అంతా ఎవరో ఒకళ్ళని సపోర్ట్ చేయాలి. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ పంపించిన ఐటమ్ వస్తుంది. ఫస్ట్ నిఖిల్ అండ్ అభయ్ని పార్టిసిపేట్ అయ్యారు ఈ టాస్క్లో. అభయ్కి అందరూ హౌస్ మెంబర్స్ సపోర్ట్ చేశారు. అయితే అభయ్కి వాచ్ వచ్చింది. అయితే యాక్చువల్గా అభయ్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు. అయితే అభయ్ ఒక మూవీ తీశాడు. తను ఫస్ట్ వాళ్ళ ఫాదర్కి ఆ గిఫ్ట్ ఇచ్చాడనమాట. సో అభయ్కి బాగా సెంటిమెంటల్ కాబట్టి ఆ వాచ్ అభయ్కి వచ్చింది. అందరూ అభయ్కి ఓట్ చేయడం వల్ల అయితే వచ్చింది. నిఖిల్ కొంత ఎమోషనల్ అయిపోయాడు. అయితే శేఖర్ భాష నిఖిల్కి బాగా సపోర్ట్ చేసి నిఖిల్ని అయితే బాగా బూస్టప్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు సెప్టెంబర్ 28 గ్రాండ్ లాంచ్ 2.0 జరగబోతుంది. కొంత అవినాష్ ఇంకా రోహిణిని అయితే లోపలికి పంపిస్తున్నారు. ఒక 6 మెంబర్స్ని లోపలికి పంపిస్తున్నారని తెలుస్తుంది. అవినాష్ రోహిణి అయితే లోపలికి వస్తున్నారు. ఇంకా 4 మెంబర్స్ అయితే మనకి చూడాలి ఎవరు వస్తారో. ఇంకా సెలెక్షన్స్ జరుగుతున్నాయి. అయితే ఓటింగ్ పోల్ రిజల్ట్స్ చూసినట్టయితే నిఖిల్ టాప్ పొజిషన్లో ఉన్న 23% ఓటింగ్తో, విష్ణుప్రియ 20% ఓటింగ్తో ఉంది. మనం ఇదివరకే చూసాం కదా 8 మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నారు. ఇవాళ నైట్ ఓటింగ్ పోల్ రిజల్ట్స్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి అయితే ఓట్ చేయండి. థర్డ్ ప్లేస్లో మణికంఠ 12% ఓటింగ్తో ఉన్నాడు. ఆదిత్య ఓం 9.2%తో ఉన్నాడు. ఇంకా పృథ్వీరాజ్ 9.1%, నైనిక 9%, సీత 8.9% ఉన్నారు. అయితే ఇప్పుడు డేంజర్ జోన్లో మనకి సీత, భాష ఇంకా ఆదిత్య ఓం ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరన్నా ఒకళ్ళు ఎలిమినేట్ అయితే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ వీక్ అయితే మనీ టాస్క్ కంప్లీట్స్ అయిపోయినాయి. ఇవాళ మొత్తం ఎమోషనల్ టాస్కే జరిగింది. ఎమోషనల్ రోలర్ కోస్టర్ ఫీల్ అయ్యారు హౌస్ మేట్స్ అంతా. అయితే ఇప్పుడు మనము ఈ చూసినట్టయితే సెకండ్ టైం మళ్ళీ ఓం, ఆదిత్య ఇంకా మణికంఠ అని పిలిచారు బిగ్ బాస్. అందరు హౌస్ మేట్స్ అయితే మణికంఠకి వాళ్ళ అమ్మమ్మది షాల్ వచ్చింది. ఆదిత్యంకి వాళ్ళ డాడీ ఫోటో వచ్చింది. అయితే ఇద్దరు బాగా వాళ్ళ ఎమోషనల్ స్టోరీ చెప్పారు. అయితే మణికంఠకి ఆల్రెడీ బిగ్ బాస్ ఫస్ట్ డే స్టేజ్ మీద నాగ్ సార్ వాళ్ళ మదర్ స్వెటర్ ఇచ్చారు. కాబట్టి చాలామంది హౌస్ మేట్స్ అయితే ఓం ఆదిత్యకి సపోర్ట్ చేశారు. ఫస్ట్ పృథ్వీరాజ్, తర్వాత ప్రేరణ, తర్వాత యష్మి, నబీల్, అభయ్, నిఖిల్, సోనియా, విష్ణుప్రియ ఇంకా శేఖర్ పాషా వీళ్ళందరూ ఓం ఆదిత్యకే అది ఇచ్చారు, ఓటేశారు. ఒక నైనిక మాత్రం మణికంఠకు సపోర్ట్ చేసింది. సో ఓం ఆదిత్యకి వాళ్ళ ఫాదర్ ఫోటో వచ్చింది. ఇలా అయితే హౌస్ ఇలా మార్నింగ్ నుంచి ఎమోషనల్ రోలర్ కోస్టర్ నడిచింది. అయితే ఇప్పుడు మనం లైవ్లో చూసినట్టయితే నిన్న గేమ్స్ చాలా బాగా అయ్యాయి. ఇలా మొత్తం ఎమోషనల్ జర్నీయే. అయితే సోనియా బిహేవియర్ మాత్రం చాలా వర్స్ట్గా ఉంది. తను ఇటు నిఖిల్తో ఉంటుంది, అటు పృథ్వీతో ఉంటుంది. లైవ్లో మనం చూసినట్టయితే సోనియా పృథ్వీరాజ్ మాట్లాడుకుంటా ఈసారి నిఖిల్ ఈ వీక్ మొత్తం టాస్క్ సరిగ్గా ఆడలేదు, చాలా 2 డేస్ నుంచి డల్గా కూర్చున్నాడు కాబట్టి ఈసారి నిఖిల్ ఎలిమినేట్ అవుతాడని పృథ్వీ అంటే సోనియా కూడా అవును నిఖిల్ ఎలిమినేట్ అవుతాడు ఈ వీక్ అని, మనం మిస్ అవుతాం వాళ్ళనని ఇద్దరైతే చాలా మాట్లాడుకుంటుండే. అయితే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నిఖిలే ఇప్పుడు టాప్లో ఉన్నాడన్న సంగతి. నిఖిల్కి చాలా ఫ్యాన్ బేస్ ఉంది. యాక్చువల్గా పృథ్వీయే డేంజర్ జోన్లో ఉన్నాడు. సీత, భాష, ఆదిత్యం, పృథ్వీ వీళ్ళందరికీ 9 రేంజ్లోనే ఓటింగ్ వస్తుంది. ఈ 4 కంటెస్టెంట్స్లో ఎవరన్నా ఎలిమినేట్ కావచ్చు. అయితే ఎట్లాగో కొంచెం బిగ్ బాస్ సీజన్ 8 అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు. సీజన్ 6 లాగానే సెకండ్ వీక్లోనే ఎమోషనల్ జర్నీ పెట్టాడు బిగ్ బాస్. కొంచెం బిగ్ బాస్ చేంజ్ చేయకపోతే ప్యాటర్న్ మాత్రం ఇది కూడా సీజన్ 6 లాగా ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉన్నది. అయితే అందుకనే 2.0 సెప్టెంబర్ 28న తీసుకొచ్చి కొంచెము ఎంటర్టైనింగ్
రిమైనింగ్ కంటెస్టెంట్స్ని లోపలికి పంపిస్తే మాత్రం హౌస్ బిగ్ బాస్ కాస్త ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అయితే కంటెస్టెంట్స్ కూడా అంత చాలా అసలు వాళ్ళకి ఎవరు వాళ్ళ మాటల మీద స్టాండ్ ఉండలేరు. ఎప్పటికప్పుడు కొట్లాడుతూ మళ్ళీ వెంటనే మర్చిపోయి కలిసిపోయి అందరూ జస్ట్ ఇట్లా క్యాజువల్గా ఉంటున్నారు. అయితే బిగ్ బాస్లో ఇది కాదు కదా. బిగ్ బాస్ అంటే యాక్చువల్గా ఫేక్ ఫైట్స్ ఉంటే కూడా అది మంచిగా అనిపించదు. న్యాచురల్గా ఒకళ్ళొకళ్ళు ఫైటింగ్ ఉండాలి, ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. ఇవన్నీ ఏం లేకపోయేవరకు కంటెస్టెంట్స్ పెద్దగా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ రాలేదు ఈసారి అని అయితే అనిపిస్తుంది. సోనియా మాత్రం డబల్ గేమ్ ఆడుతుంది. పృథ్వీరాజ్తో వండుకుంటా నిఖిల్తో కూడా చాలా క్లోజ్గా ఉంటుంది. ఈ సోనియా బిహేవియర్ అయితే ఈసారి ఏమి పెద్దగా మంచిగా అనిపిస్తలేదు. చూడాలి. తను దీంట్లో లాస్ట్ టైం రతిక ఇలాగే చేస్తే రతికనైతే ఎలిమినేట్ చేసేసారు జనాలు. మరి సోనియా నామినేషన్లోకి వస్తే సోనియా పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. లైవ్లో అయితే సోనియా పెద్ద వర్క్ కూడా ఏం చేయదు ఎక్కువ. యష్మి, ప్రేరణ బాగా వర్క్ చేస్తారు. తను జనరల్గా ముచ్చట పెట్టుడే సరిపోతుంది సోనియాకి. బిగ్ బాస్ సీజన్ 8, సీజన్ 6 అంత సూపర్ డూపర్గా అయితే నడుస్తలేదని నా అభిప్రాయం. కొంచెం స్లోగా ఉన్నది. కంటెస్టెంట్స్లో అంతా ఎవరికి వాళ్ళు స్టాండ్ తీసుకుంటలేరు. అందరూ జస్ట్ క్యాజువల్గా ఏదో హాలిడే పిక్నిక్కి వచ్చినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంత జస్ట్ క్యాజువల్గా ఏదో వండుకునుడు తినుడు జస్ట్ క్యాజువల్గా ఉండేవారికి బిగ్ బాస్ కున్న ఆ క్రేజ్, జనాల్లో ఉన్న ఇంట్రెస్ట్ కూడా ఈ కంటెస్టెంట్స్ తీసేసేటట్టున్నారు. అయితే సీజన్ 7 చాలా హిట్ అయింది అని అదే ప్యాటర్న్లో బిగ్ బాస్ అయితే చేస్తున్నాడు. కానీ కంటెస్టెంట్స్తోని కొంచెం ఇబ్బందే ఉన్నది. మంచి మళ్ళీ 2.0 స్టార్ట్ చేసి మంచి కంటెస్టెంట్స్ తీసుకొని